చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను, ఫస్ట్ ఆ వీడియో చూడండి. యాపిల్ ఫౌండర్ ఉన్నాడు కదా, ఆయన ఇక్కడ ఉండే ఒక బాబా దగ్గరికి వచ్చాడు. కారు డిక్కీలో ఎదిగితే ఒక యాపిల్ పండు దొరికింది, అది బాబాకి ఇచ్చాడు. బాబా కొరికి ఇచ్చాడు. ఇప్పుడు యాపిల్ సింబల్ అది. యాపిల్ హిస్టరీలోకి వెళ్తే 1976లో ముగ్గురు కలిసి ఈ యాపిల్ కంపెనీని స్టార్ట్ చేశారు. థర్డ్ కో ఫౌండర్ ఈ కంపెనీకి ఒక లోగోని రొనాల్డ్ వేన్ ఆయన డిజైన్ చేశాడు అనమాట. అదేంటంటే ఐజాక్ న్యూటన్ యాపిల్ బడి మనకి గ్రావిటీని కనుక్కున్నాడు కదా, సో ఆ కాన్సెప్ట్ని ఒక లోగోలాగా మార్చి ఆయన యాపిల్కి ఫస్ట్ లోగోని కనిపెట్టాడు అనమాట. ఇది గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే యాపిల్ కంపెనీ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 12 డేస్లో ఆయన కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన గురించి పెద్దగా ఎవరికి తెలియదు. 1977లో స్టీవ్ జాబ్స్ యాపిల్ లోగోని మనం సింపుల్గా మారుద్దాం అని చెప్పేసి ఒక యాడ్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఆయనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్కి రాబ్ జనాఫ్ అని ఒక పర్సన్ని అసైన్ చేశారు. అప్పటికి ఆల్రెడీ పాపులర్ అయిన కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట, హెచ్పి అండ్ ఐబిఎం అంటాం కదా. ఆ కంపెనీ లోగోస్ అన్ని వాళ్ళకి టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటాయి. సో ఈయన ఒక ఐడియాతో వచ్చాడు. అదేంటంటే మనం యాపిల్, జస్ట్ యాపిల్ ఫ్రూట్ ఏదైతే ఉందో ఆ సింబల్తో వద్దామని ఒక ఐడియాతో వచ్చాడు. ఐడియాతో వచ్చినప్పుడు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. అదేంటంటే యాపిల్ లాగే ఉండే ఫ్రూట్స్ చాలా ఉంటాయి కదా, చాలా మంది అయితే అది చెర్రీ ఏమో అని చెప్పేసి అనుకున్నారనమాట. సో అది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉందని చెప్పేసి క్వశ్చన్స్ రైజ్ చేస్తే ఆయన ఇంకొన్ని రోజులు దాని మీద వర్క్ చేసి ఆ యాపిల్ సింబల్కి ఒక బైట్ని యాడ్ చేసి పైన ఒక స్టెమ్ లాగా పెట్టాడు అనమాట. అప్పుడు అది పర్ఫెక్ట్గా యాపిల్ లాగా కనపడింది.